ఇప్పుడు వెనుకకు శ్వాసను వదులుతూ వెనుకకు శ్వాసను తీసుకుంటూ నిటారుగా. ఇదే విధంగా ముందుకు వంచండి నిటారుగా. మళ్ళీ భుజాలకు సమాంతరంగా మరొకసారి చేతులు పైకి చాపండి. మళ్ళీ భుజాలకు సమాంతరంగా. అందరూ కూడా మీ చేతులను మీ నడుముపై వెనుకగా ఉంచి మీ యొక్క తల, మెడ, ఛాతి, నడుము భాగాన్ని వీలైనంత వెనుకకు వంచండి. హాఫ్ క్యామెల్ పోస్చర్. ఈ ఆసనం మనకు వెన్నుపూసనకి, మన యొక్క వెన్నుకు ఎంతో బలా. చక్కగా వెనక్కి వస్తూ చేతులు శరీరాన్ని పైకి లేపుతూ ఉండండి. ఇప్పుడు ఇదే స్థితిలో ఉంటే అందరూ కూడా మీ చేతులు చక్కగా పైకి రేస్ చేయండి, అరచేతులు ముందుకు చూస్తూ. రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, గౌరవ ప్రధానమంత్రి గారి స్ఫూర్తి మేర కార్యక్రమం 2వ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇది జూన్ 21వ తారీఖు రాబోతా ఉందో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని మనం ఇంతకు ముందుగానే అనుకున్నట్టే విజయవాడలో విఎంసి పరిధిలో బిఆర్టీఎస్ రోడ్డులో నిత్య యోగ కార్యక్రమాలు నిర్వహిస్తూ, ఇదే కాకుండా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పర్యాటక ప్రాంతాలు కావచ్చు, పార్కులు కావచ్చు, అలాగే ప్రతి గ్రామాల్లో కూడా, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తూ ప్రజల్లో ఒక చైతన్యం తీసుకువచ్చి యోగాని ప్రతి ఒక్కరు వాళ్ళ జీవంలో భాగస్వామ్యంగా చేసుకొని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర, అలాగే ఆరోగ్యాంధ్రాన్ని నిర్మించేందుకు ప్రతి ఒక్క పౌరుడు కృషి చేయాలని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దీనికి సహకరిస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్, అందరూ అఫీషియల్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పబ్లిక్కి విన్నపం ఒకటే, ఈ యోగాంధ్ర కార్యక్రమం కేవలం అధికారులు లేదా గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ప్రోగ్రామ్ కాకుండా ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే మనం దిననిత్య కార్యక్రమంలో చాలా పనులు చేసుకుంటూ ఉంటాం. మనకు తెలియకుండానే ఎన్నో లైఫ్ స్టైల్ డిసీజెస్, అట్లాగే స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఉదయం ఒక 45 నిమిషాలు కామన్ యోగా ప్రోటోకాల్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే దేశ స్థాయిలో, జాతీయ స్థాయిలో ఈ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతి ఒక్కరూ చేసేలాగా సింపుల్ యోగాసనాలతో ఈ సూచించబడిందో దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే ప్రతిరోజు ఆరోగ్యంగా ఉండవచ్చు. ఏదైతే ఈ ఎక్స్పర్ట్స్ యోగా చేస్తారో అటువంటి ఎక్స్పర్ట్స్ అనునిత్యం చేసే యోగాలో వచ్చే బెనిఫిట్లో ఈ మినిమం కామన్ యోగా ప్రోటోకాల్ చేస్తే దాదాపుగా 60-70% ప్రతి ఒక్కరికి చెందుతుంది. కాబట్టి ఈ కామన్ యోగా ప్రోటోకాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని ఈ యోగాంధ్రలో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరిస్తున్న విఎంసి, మున్సిపల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్కి, అట్లాగే మనకు ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బిఆర్టీఎస్ రోడ్ అలాగే ప్రతి ఒక్క ప్లేసెస్లో ఎక్కడైతే ఈసారి విఎంసి పరిధిలో ఉన్న అన్ని పార్క్స్ అలాగే టూరిస్ట్ ప్లేస్లో చేస్తున్నామో ఇక్కడ కూడా ఇప్పుడు ఈ 14 రోజుల్లో ఆల్రెడీ 2 రోజులు అయిపోతా ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ నియమించడం జరుగుతుంది. ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు, ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన స్టేక్ హోల్డర్స్ని తీసుకొచ్చి ఈ యోగా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళకి దీని గురించి అవగాహన కల్పించాలని కోరుకుంటూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళీ ఒకసారి ప్రతి ఒక్కరికి యోగాంధ్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.